ఈ దినములో మరి ఉదయకాలము నుండి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అభినందిస్తూ మరికొద్దిసేపు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు నేర్చుకుందాం, విందాం. ఎందుకంటే కూర్చుకునే వయసులో కూర్చుకుంటే అవసరం వచ్చినప్పుడు మనం వాటి ద్వారా బ్రతకడానికి వీలవుతుంది. చీమకుండే జ్ఞానం అది. వేసవి కాలంలో సమకూర్చుకుంటాయి, వర్షాకాలంలో బయటికి రాని పరిస్థితులు. ఈరోజు ఇలా వినడానికి అవకాశం ఇచ్చినారు. రేపు గవర్నమెంట్ పూర్తిగా మూయమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి వాక్యం దొరికే కాలంలోని కొంచెం శ్రద్ధగా ఆ ఓపికతో దేవుని మాటలు విందాం. ఈ వర్తమానాన్ని మనం కొనసాగించుకోవడానికంటే ముందుగా చిన్న మాట, మరి ఒకసారి ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. మీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చారు. మీరు మాట్లాడే దేవుడవు. మేము క్షేమంగా ఉండాలని మీ ఆశ, మేము అభివృద్ధి చెందాలని మీరు ఇష్టపడుతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. స్థానిక సంఘము ద్వారా ఈ దినం ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు నైనా. మీ సన్నిధి కంటే సురక్షితమైన శ్రేష్టమైన స్థలం ఈ ప్రపంచంలో ఎక్కడున్నది తండ్రి? మీ సన్నిధిలో ఉంటే మీ దృష్టి మా మీద పడుతుందని, మీ ప్రభావం మేము పొందుకుంటామని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. అలాగూ మీ ఎదుట కూర్చున్న ఒక్కొక్క బిడ్డను పేరు పేరున దీవించండి నాయన. నాయనా, ప్రభావము మాకు అనుగ్రహించాలని వేడుకుంటూ ఉన్నాం. మరి ఒకసారి కాలేవు నాడు నేడు, కాలేవు అప్పుడు జీవితం ఇప్పుడు జీవితం మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంతోమంది నడక ప్రారంభించారు, కానీ అరణ్యంలో రాలిపోయి సజీవులుగా ఉండలేకపోయారు. అయితే 40 సంవత్సరాల వయసులో ప్రారంభించిన కాలేవు 85 సంవత్సరాల వయసులో కూడా సజీవునిగా కనపడుతున్నాడు. అనేకులు ఎందుకు రాలిపోయారో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆత్మదేవుడా సాయం చేయండి. నిలవన నన్ను మరుగు చేయండి. మీరు మాట్లాడండి. ప్రయాసపడుతున్న మీ దాసుడు, వారి కుటుంబం, యవనస్తులు, బిడ్డల ప్రయాసను మీరు దీవించండి, ప్రతిఫలం ఇవ్వండి. ప్రభువా, బిడ్డల్ని కనికరించమని, సహాయము చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. కాలేబు సజీవుడుగా ఉన్నాడు. ఆనాడు సజీవుడే, ఈనాడు సజీవుడే. అలాగే దేవుని పిల్లలం కూడా పేరుకు మాత్రమే కాకుండా జీవము గల దేవుని బిడ్డలముగా ప్రభు కొరకు జీవము కలిగి బ్రతకాలి. వారు ఎందుకు రాలిపోయారు అంటే మొదటిది చూచాం, చెడ్డ సమాచారం తెచ్చినందువల్ల కాలేబుతో ఉండే ఆ మనుష్యులు కొంతమంది చనిపోయారు. రెండవదిగా మాంసాపేక్ష లేదా తిండి వారి మరణానికి కారణమయ్యింది. తిండి ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకూడదు. తిండి వల్ల మన ఆత్మీయంగా పతనం కాకూడదు. తిండి ఎంత ప్రాధాన్యతో అంతే ఇవ్వాలి. మూడవదిగా విగ్రహారాధన వల్ల చనిపోయారు. దాదాపు ఆ రోజు 3000 మంది కూలిపోయినారు. నేటి దినంలో కూడా భౌతిక విగ్రహాలు లేవు, కానీ మనకు తెలియని దేవతలు, దేవుళ్ళు. కొంతమందికి కడుపు, కొంతమందికి బలము, కొంతమందికి జ్ఞానము, కొంతమందికి అధికారం, కొంతమందికి ధనం. ఇలాగ ఒక్కొక్కరిని ఒక్కొక్క దేవుడు పరిపాలిస్తున్నాడు. కొంతమందికి డబ్బు చూపిస్తే చాలు, ఇంకా ఏ దేవుడు పట్టాడు. ఇంకా ధనము చుట్టే వారికి బాగా అర్థమైంది ఏంటంటే ధనం ఉంటే బాగా బ్రతుకుతామని. కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, ధనం వల్ల మనం బ్రతకడం లేదు, దేవుని వల్ల బ్రతుకుతూ ఉన్నాం. దేవుని వల్ల బ్రతుకుతున్నాం. ఎప్పుడు చెప్పకూడదు అట్లా. నేను
కష్టపడుతున్నందువల్ల బతుకుతున్నాను, నేను ధనం ఉండడం వల్ల బతుకుతున్నాను, అవి రాంగ్ కాన్సెప్ట్స్. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. చచ్చిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు వాళ్ళకు డబ్బులు లేక కాదు చచ్చిపోయినాయి. కారణం దేవుడు వారి మరణాన్ని మరి కనికరించలేకపోయినందువల్లే. అందువల్ల తప్పిస్తే దేవుడు తప్పించాలి మరణాన్ని, డబ్బు తప్పించాలి, మన బలము తప్పించాలి. కోట్ల రూపాయలు ఉండి కూడా ప్రాణం పోయేటప్పుడు నీకెంతైనా ఇస్తాను అంటే ఏం చేయగలరు చెప్పండి? కోట్ల రూపాయలతో విలువైన గడియారాన్ని కొనుక్కుంటావేమో కానీ ఆయుష్ను కొనుక్కోలేవు. ఆయుష్ ఇచ్చేది దేవుడే. కాబట్టి దేవుని వల్ల బ్రతుకుచూ ఉన్నాం. ఇటువంటి విగ్రహాలకు దూరంగా ఉండాలి. ధనం ఎంత అవసరమో అంత. దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. నీతిమంతుల్ని ఆకలి కొననీయడు. ఏ రోజు ఆహారం దొరికితే చాలు సంతోషంగా భక్తి చేయాలా. దేవుడు మనకి ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. అసంతృప్తి ఉండకూడదు. దేవుని పిల్లలకి నాకు ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదే అలా అన్నామంటే దేవుడు అన్యాయస్తుడని అర్థం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు అటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. వాళ్ళకి ఇచ్చాడే, నాకు ఇవ్వలేదే. వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళకు లేనివి నీకు ఇచ్చినాడు. బాగా ఆలోచన చేయి. వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళకి ఇచ్చినాడు, నీకు ఇచ్చినవి నీకు ఇచ్చినాడు, నాకు ఇచ్చినవి నాకు ఇచ్చినాడు, నీకు ఇచ్చినవి నీకు ఇచ్చినాడు. మనం ఎప్పుడు ఎదుటోళ్ళని చూసి నాకు ఇవ్వలేదే అనుకుంటాం, కానీ వాళ్ళకు లేనివి ఎన్నో నీకు ఇచ్చినాడు. బాగా గుర్తుపెట్టుకో. మనం ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఆనందించాలి. దైవభక్తి సంతుష్టి సహితంగా చేయాలి. ఏడ్చుకుంటూ చేయకూడదు, బాధపడకుండా చేయకూడదు. మందిరానికి రావడం, కొంతమంది ప్రపంచం మునిగిపోయినట్టుగా వస్తుంటారు. అంత అవసరం లేదు. దేవుణ్ణి సంతోషంగా సేవించాలి, ఇష్టపూర్వకంగా సేవించాలి. ఏ పని చేసినా ఆనందంగా చేయాలి. అంతేగాని మనం ఇట్లా సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని మీద వ్యసన పడుకుంటూ ఉండకూడదు. 4వ కారణం చూద్దాం. విగ్రహారాధన తర్వాత ఆనాటి కాలములో అరణ్యములో ఎందుకు వారు రాలిపోయారు అన్నదానికి సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండములో 25వ అధ్యాయము 1వ వచనం ముందు చదువుదా. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురానులతో వ్యభిచారము చెయ్య సాగిరి. ఏం చేశారు ఇక్కడ? వ్యభిచారం. ఇప్పుడు 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం. 24,000 మంది. దేనివల్ల వచ్చిన తెగులు ఇది? వ్యభిచారం వల్ల వచ్చిన తెగులు. విగ్రహారాధన వల్ల ఆ లెక్క ఎంత? 3,000 మంది. ఈడ ఈ లెక్క ఎంత? వ్యభిచారం వలన 24,000 మంది చనిపోయారు. 24,000 మంది కూలిపోయినారు. నేటి దినంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న 2 పాపాల్లో టాప్ గ్రేడ్ పాపాలు, టాప్ గ్రేడ్లో పోటీ పడుతున్నాయి ఒకదానికి మించి ఒకటి. విగ్రహారాధన, వ్యభిచారం. ఈ 2 పాపాలు దేశాల్ని ఏలుతున్నాయి. విగ్రహారాధన, వ్యభిచారం, విగ్రహారాధన, వ్యభిచారం. వ్యభిచారం వల్ల 24,000 మంది కూలిపోయినారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. చాలు. దేశం దేంతో నిండింది? వ్యభిచారులతో. ఎలా చెప్పగలం? దానికి ఏమైనా రుజువు ఉందా? మన భారతదేశం గురించి ఎవరన్నా మాట్లాడితే ఏం మాట్లాడతారు చెప్పండి? ఎట్లా ప్రారంభిస్తారు? మీటింగ్లలో కానీ, సభల్లో కానీ భారతదేశాన్ని ఏమంటారు? తప్పనిసరిగా ఈ పదం తగిలిస్తారు. చూడండి, ఏం పదం?
పవిత్ర భారతదేశంలో పవిత్ర గంగానది తీరములో ప్రతిదానికి పవిత్రమే, పవిత్ర జలాభిషేకముతో. ఒక్క మాట, ఇంత పవిత్రమైన దేశంలో అంత అపవిత్రమైన ఎయిడ్స్ ఎందుకు విస్తరిస్తుంది? ఎయిడ్స్ రోగం 90% దేనివల్ల? వ్యభిచరించడం వల్లనే. మరి అంతా పవిత్రమైతే నదులు పవిత్రమే, చెట్లు పవిత్రమే, మనుషులు పవిత్రమే, దేశం పవిత్రమే, మట్టి పవిత్రమే. మాటలు చూసినారు ఎట్లుంటాయో? ఈ భరత మట్టి పవిత్ర మట్టి అంటుంటారు. మరి ఇంత అపవిత్రమైన వ్యాధి ఎందుకు విస్తరిస్తుంది? ఒక వీధిలో అందరూ శాకాహారులే, కానీ రోజు ఒక కోడి మాయమవుతుంది. ఏంటి యాది రైట్? ఒక్కడు చేయి పెట్టాడంటే అసలుకి నీసులో, కానీ రోజు ఒక కోడి మాయమవుతుంది, బొచ్చు మిగులుతుంది. అంటే ఎక్కడో తప్పు జరుగుతున్నట్టే కదా. సరే, అన్ని జనుల్లో వ్యభిచార మనస్సు ఉంటే మరి విశ్వాసుల్లో? కొన్ని వార్తలు వింటూ ఉంటే భయం కలుగుతుంది. రెండవది, ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. విశ్వాసులు సైతం, పేరు మోసిన వారు సైతం, సంఘాల్లో నడిపించే నాయకులు సైతం లైంగిక పాపాలకు చోటునిస్తే, లైంగిక పాపాల్లో కొనసాగితే నువ్వు చస్తావా బ్రతుకుతావా? చచ్చిన వాడి కిందనే లెక్క. ఆ రోజు 24,000 మంది కూలారు. ఈరోజు సాతాను ఎంతోమందిని కూల్చేస్తున్నాడు ఈ పాపములో నిలబెట్టి. దీనికోసమే బ్రతుకుతున్నట్టుగా తిరిగి ప్రజలు కొద్దిమంది ఉన్నారు. వ్యభిచార పాపాన్ని గురించి పౌలు ఒక మాట రాశాడు. అన్ని పాపాలు దేహానికి వెలుపట జరిగే పాపాలు, కానీ వ్యభిచారం అన్నది దేహముతో చేసే పాపం, దేహముతో చేసే పాపం. అందుకే మనం నేర్చుకోవలసిన పాఠం, ఈ లైంగిక పాపాలకు చోటిచ్చి అనేక మంది ఆత్మీయంగా చచ్చిపోయినారు. జీవము లేదు, కేవలం ఉండారంటే ఉండారు. సంఘాల్లో ఎటువంటి ప్రయోజనము లేదు. పైపెచ్చు అనేకులకు చెడ్డ మాదిరిగా నిలబడ్డారు, చెడ్డ మాదిరిగా నిలబడ్డారు. ఒక మాట మాట్లాడుతుంటారు, మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో కానీ, దావీదు సహా పాపం చేయలేదా? నిజమే, ఎవరు చేయలేదని చెప్పరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దావీదు చేసిన ప్రతి పాపానికి పంట కోసుకున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, విత్తినాము అంటే పంట కోసుకోక తప్పదు. దావీదు చేసిన 2 ప్రధానమైన పాపాలు, ఒకటి వ్యభిచారం, 2 నరహత్య. సొంతంగా చేయకపోయినా చేయించాడు కదా. ఎవరు? ఊరియాను చంపించాడు ముందు పెట్టి. ఏం జరిగింది? దావీదు రహస్యంగా పాపం చేశాడు బెత్షెబతో. అదే పాపాన్ని కన్నులారా దావీదు చూశాడు, తన ఉపపత్నులతో జరిగిన సంగతి తన కళ్ళ ముందే చూశాడు. తరువాత దావీదు ఊరియాను ఒక్కరిని చంపితే దావీదు ఇంటిలో ఎంతమంది పిల్లలు చనిపోయారు? అబిషాలోము చనిపోయినాడు, అమ్నోను చనిపోయినాడు, ఇంకొక కొడుకు చనిపోయినాడు. పంట. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక మాట రాయడింది, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఇందులో 3 కీలక సూత్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యములో, ఈ వాక్యములో మనుష్యుడు ఏం విత్తుతాడో, దావీదు ఏం విత్తాడో అవన్నీ కోసుకున్నాడు. ఏం విత్తుతాడో అది కోస్తాడు.
వేరేది కొయ్యవు. జొన్నలు విత్తితే జొన్నలే కోస్తావు, గోధుమ విత్తితే గోధుమ కోస్తావు. రెండవది ఇంకొకటి ఏంటంటే విత్తిన వెంటనే కొయ్యరు. ఆ సూత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది ధైర్యంగా కొనసాగడానికి కారణం ఏంటో తెలుసా? నాకేం కాలే కదా. ఈరోజు పంట విత్తినావు, ఎన్నాళ్ళకు వస్తుంది పంట? మరుసటి రోజే కాస్తుంది. దావీదు ఎప్పుడు కోసుకున్నాడు? దావీదు ఎప్పుడో వ్యభిచారం చేశాడు కదా. ఇప్పుడు మళ్ళీ దావీదు కొడుకులు పెద్దగా కావాలా, వాళ్ళు రావాలా, ఆ టైం వరకు వెయిట్ చేయాలా. అప్పుడే రాదు పంట రావడానికి పెరగాలి కదా, ఓ టైం వస్తుంది. ఇప్పుడు ఒక మాట, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నావు అనుకో, ఇది ఎప్పుడు కోసుకోవాలను? ఎప్పుడు కోసుకుంటావు? పొద్దున కోసుకోవు కదా. మీ అమ్మని తిట్టి మీ నాన్నని తిట్టి కొట్టి మూలన పడేస్తున్నావు కదా. ఈ పంట ఎప్పుడు కోసుకుంటావు? నీ పిల్లలు పెరగాల, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలా, వాళ్ళకు కోడన్రు రావాలా, అప్పుడు నీకు అవసరం పడాలా. ఆ రోజు కల్లారా కనిపిస్తుంది, మొత్తం రిలీజ్నట్టే. మన ఇంటిలో ఏ విలువ ఉంటే అదే పంట కోస్తాం. మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఒకడు వాళ్ళ అమ్మను సరిగ్గా చూడక బయట పెట్టి చచ్చిపోయిన తర్వాత వాళ్ళతో పాటు ఒక కంచం, మట్టి కంచం పెట్టినాడు. ఇంట్లో స్టీల్ ప్లేట్లు, ఇల్లు ముసలోళ్ళు అంత గలీజ్ చేస్తారు. ఆ ముసలోళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈయన ఆ గుడిసె అంతా పీకేసి అవన్నీ గిన్సాలు పడేసి బట్టలన్నీ వరేసిచ్చి లాస్ట్కు కంచం యాడో బయట పెట్టింటే అది తీసి పడేయనివ్వతంటే పిల్లోడు చూసినాడు, కొడుకు, ఉన్నీలేనాయన అన్నాడు. ఇదెందుకురా, ఇంకా అన్నీ పడేసి వచ్చినాం కదా అంటే, ఉన్నీలే మళ్ళా నాకు పనికి వస్తుంది కదా, మళ్ళీ నేనే ఆడ కొనుక్క రావాలా, అట్లే పెట్టు మూలకి అన్నాడు. ఏమిరా అన్నాడు. మళ్ళీ నువ్వు ముసలను అవుతావు కదా, నేను ఏడ తెచ్చుకోవాలి కంచం, ఉన్నీలే అన్నాడు. గుండె డామ్ అనింది. ఏమిరా ఏం మన తాతకి ఎట్లా పెట్టినావో నీకు ఎట్లా పెడతా అన్నాడు. పిల్లలు ఎంత బాగా గమనిస్తుంటారు. ఒకటి, ఏం విత్తుతామో అది కోస్తాం, ఖచ్చితంగా వస్తాం. రెండవది, పంట వెంటనే కొయ్యం, కొంచెం కాలం పడుతుంది. కాలం వెయిట్ అండ్ సీ. మూడవది, విత్తనాలు ఎక్కువనా పంట ఎక్కువనా? అది గుర్తుపెట్టుకో. విత్తనాలు పడే సంచులు 10 మూటలు కొయ్యాల. విత్తనాలు పడి జొన్నలు వేసేస్తావు, 10 సంచులు కోసుకుంటావు. రేపొద్దున నీకు జరిగేది కూడా ఇదే. విత్తిన దానికంటే ఎక్కువ కోసుకోవాల్సి వస్తుంది, విత్తిన దానికంటే ఎక్కువ కొయ్యాల్సి వస్తుంది. ఇది మర్చిపోవద్దు. అందుకే దేవుడు ఈ విషయములో, నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులుగా ఉండండి, ఈ పాపానికి దూరంగా ఉందాం, దేహాల్ని కాపాడుకుందాం, ప్రభువును మహిమపరుద్దాం. వ్యభిచారము చేసి 24,000 మంది కూలిపోయినారు. కాలేబు అందులో భాగస్వామి కాలేదు. కాలేబు ఆ పాపానికి చోటు ఇవ్వలేదు. దయచేసి లైంగిక పాపాలకు చోటు ఇవ్వద్దండి. దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది, ఈ దేహం ఇచ్చింది అందుకోసం కాదు. ఈ దేహంతో దేవుని మహిమపరచాలా. కానీ తమ జీవిత కాలం అంతా ఈ పాపాల్లోని మునిగి తేలేవారు చాలామంది ఉన్నారు. అందులోనూ పరిశుద్ధులమని చెప్పుకునే సంఘాల్లో కూడా ఇటువంటి వార్తలు వినబడితే గుండెలు పగిలిపోవడం లేదా? పరిశుద్ధమైన దేవుని సంఘములో ఈ పాపాలకి ఇంకా చోటు ఉంది అంటే సిగ్గుపడాలి. అందుకే దీనివల్ల కొంతమంది కుప్పకూలిపోయారు. నీటి సంఘాల్లో ఈ పాపం కూడా అనేక మందిని చంపేసింది. ప్రభు కొరకు జీవించకుండా ఉన్నారు, కానీ అట్లా చచ్చిన శవాల మాదిరి నామకార్థంగా సంఘాల్లో కనిపిస్తూ ఉంటారు, మందిరాల్లో కనిపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ చచ్చిపోయినారు. ఇదొక కారణం. 5వ కారణం చూద్దాం, చూడండి. 5వ కారణం సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం
45వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 45వ వచనం. ఆ ఆ ఆ ఆ తరిమి హతము చేసిరి. కొంతమంది ఇక్కడ చచ్చిపోయినారు. ఎందుకు చనిపోయినారు అంటే 44 చదువుదాం. వారు మూర్ఖించి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి 43వ వచనములో ఏమన్నాడు? 42వ వచనములో యెహోవా మీ మధ్యన లేడు గనక హతము చేయబడదురు, మీరు ఒకటే ఒక మాట చెప్పాడు. సాగిపోమన్నప్పుడు సాగిపోవాలా, ఇప్పుడు సాగిపోవద్దండి, ఎందుకంటే దేవుడు మీ మధ్య లేడు. ఓపెన్గా చెప్పినాడు, మీరు వెళ్ళొద్దండి అన్నాడు. వెళ్ళొద్దండి అంటే వీళ్ళు ఏం చేసినారని రాయబడి ఉంది? మూర్ఖించి. 44వ వచనములో అయితే వారు మూర్ఖించి అంటే అర్థం ఏంటి? మేము వెళ్ళే తీరుతాం, చేసే తీరుతాం. ఇది ఎట్లుంటుంది తెలుసిన? దేవుడు వద్దన్న తర్వాత 2 చేతులు పట్టుకొని ఎస్ లార్డ్ అనాలి. కొన్ని విషయాల్లో ఒక మాట, మందిరాన్ని కట్టించింది ఎవరు చెప్పండి? జీవము గల దేవుని మందిరాన్ని యెరూషలేములో గొప్ప కట్టించింది ఎవరు? సొలొమోనే. కానీ మందిరం విషయమై రాత్రింబగళ్ళు తపన పడిన వాడెవడు? దావీదు. అసలుకు మందిరం అంటేనే దావీదు. దావీదుకున్నంత మందిర ప్రేమ ఎవరికి లేదు. యాక్చువల్గా సొలొమోను కట్టిన మాట వాస్తవమే. మందిరానికి స్థలము సమకూర్చింది ఎవరు? దావీదే. మందిరానికి కావలసిన వస్తువులన్నిటిని తీసుకొచ్చింది ఎవరు? దావీదే. అన్ని సమకూర్చున్నాడు. ఆఖరికి బంగారు, ఇత్తడి పనికి ఇత్తడి, బంగారు పనికి బంగారు, మొత్తం సమకూర్చున్నాడు. ఇంకా లాస్ట్కి ఇంకా మందిరం కట్టడమే. నిద్రలేని రాత్రులు గడిపాడు. దావీదు ఒక మాట అన్నాడు, నా దేవునికి నివాస స్థానము చూసేంత వరకు నా మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రాని. అంటే అర్థం ఏంటి తెలుసునా? నా దేవునికి మందిరం పూర్తయ్యే వరకు నేను మంచం ఎక్కనన్నాడు. ఎంత తీవ్రత తెలుసిన? అటువంటి వ్యక్తి ఇంకా మందిరానికి అన్ని సమకూర్చి రెడీ అయినాడు. రెడీ అయితే దేవుడు ప్రవక్తను పంపించి ఇట్లా చెప్పాడు, దావీదు, నీ చేతులతో నువ్వు మందిరాన్ని కట్టకూడదు. ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? అప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే ఏం చేస్తావు? ఏం ప్రభువా ఏమంటివి? మందిరం నా ఇంట్లో కట్టుకుంటున్నానా? నా ఇంట్లో కాదు కట్టేది, నేను నీ మందిరం. నాకు నీ మందిరం అంటే ఇష్టం. ఎట్ట కట్టనో చూస్తాను, కట్టే చూపిస్తా నీకు. ఇంత కష్టపడి ఇంత చేసి ఈరోజు నువ్వు మందిరం కట్టొద్దంటే చేతులు పట్టుకొని పోతా అనుకుంటున్నావా? నా ఇంట్లో కాదు కట్టేది, నేను నీ మందిరం కట్టి చూపిస్తా, నేను కట్టే చూపిస్తా. నేను రే పునాదులు దవ్వర్రా, ఎందుకు కదా చూస్తాను నేను సత్య లోపల ఈ మందిరం కట్టిపోవాలా. దావీదు అన్నాడా? అనలే. ఎంత వివేకం కలిగినోడంటే, నువ్వు కట్టొద్దంటే సర్లే ప్రభువా అని కొడుకు అప్పచెప్తారే, ఈ పని చాలా గొప్పదిరా, జాగ్రత్త చేయనైనా, ఇది నువ్వు కట్టే మందిరం చిన్నది కాదు, జీవము గల దేవునికి కడుతున్నావని సింపుల్గా కొడుకు అప్పగించినాడు. దాన్ని వివేకం అంటాం. అట్లా కాకుండా కాదు కూడదు నేనే కడతా అంటే ఏమవుతుంది? అది మూర్ఖత్వము అంటారు. మూర్ఖత్వం. ఈవెన్ ఇప్పుడు జరిగే దాంట్లో నువ్వు వద్దు అంటే హ్యాపీగా దేవుని మాట ప్రకారం లోబడాలి. మనకి ఎక్కువ మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం రోట్లో వేసి దంచినా పోదంటంగా. అట్లాంటి మూర్ఖత్వం మామూలుగా. ఒక్కోసారి దైవ కార్యాల్లో కూడా మూర్ఖత్వం చూస్తూ ఉంటాం. ఇది మంచిది కాదు. మూర్ఖించి మనం ఏ పని చేయకూడదు. ఒకసారి కొంచెం దేవుని మాట వింటూ ఉండాలి. ఏం చెప్తున్నాడు?
కొనసాగుడి, సాగిపోవుడి అన్నాడు. ఎప్పుడు? ఎర్ర సముద్రం దగ్గర. ఆడేమైనారు జనాలు? ఆగిపోయినారు. ఎందుకు ఆగిపోయినారు? ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చి జనాలు ఆగిపోతే దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషే, పోయి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? సాగిపోవుడి అని చెప్పు అన్నాడు. మోషేకు గుండె డమ్ అనింది. ప్రభువా, నువ్వైతే నాకు చెప్తుండవు, నేను వింటుండా. నేను పోయి వాళ్ళకి చెప్తే నన్ను ఉతుకుతారు. ఇదే మాట పోయి నేను చెప్పినా అనుకోండి, నువ్వు చెప్తుండా కాబట్టి నేను వింటుండా. నేను పోయి ఇశ్రాయేల్ ప్రజలారా ఎందుకు కూర్చున్నారు, లేవండి, సాగిపోవుడు అంటే ఏమంటారు? కండ్లు కనపల్లే? ఏ మోషే ఏమన్నా మెంటలా? ఎందుకు ఆగిపోయినాం తెల్దా? ఎందుకు ఆగిపోయినాం? ఇంతవరకు సాగింది కళ్ళలో చూడలేను, ఇంతవరకు సాగి వచ్చినాం కదా, ఇప్పుడు ఎందుకు కూర్చున్నాము? ఎర్ర సముద్రం వచ్చింది. సాగిపోతే సస్తాం. కొంచెం ఏమైనా తెలివి ఉందే, చెప్పే తెలివిండి మాట్లాడుతుండవా అని ప్రజలు ఏడంటారో అనుకున్నాడు. కానీ మోషే ధైర్యంగా పోయి చెప్పినాడు, సాగిపోవుడి అన్నాడు. ఒక మాట, సాగిపోవుడి అన్నవాడు సాగిపోయే మార్గాన్ని కూడా చూపిస్తాడు. చెప్పినవాడు దేవుడు కదా, ఎట్లా సాగిపోవాలా ఎవరికి అర్థం కాదు. దేవుడు అన్నాడు, ఈ రాత్రి ఏం జరుగుతుందో మీరు ఊరక నిల్చుండి చూడండి, ఏం జరుగుతుందో చూడండి. ఎట్లా సాగిపోవాలనుకుంటున్నారు కదా, ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం కాడ ఎట్లా సాగిపోవాలంటే మీరు ఏం చేయాలా? ఏం చేయాలా? ఊరక నిలుచుండి మనం చేసేది ఆ పని చేయం. ఏదో కూడా చేయగలదా? ఊరుకుంటే ఎట్టయితుందన్నా? కొంచెమన్నా ఈత కొడితే అంత దూరమన్నా పోతే ఇంకా దేవుడు అంతన్నా చేయి పట్టుకొని ఊక కూర్చుంటే ఎట్టయితుందన్నా? ఏదో కూడా చేయాలబ్బా. లేకపోతే ఇంకేం చేద్దాం? నీళ్ళని ఎత్తిపోస్తాం కొన్ని అన్న. ఇట్లా బంటకి ఎత్తిపోస్తే కొంచెం నీళ్ళను తగ్గుతాయి, లోతన తగ్గుతుంది. మనం చేసే పనులన్నీ ఇట్లే ఉంటాయి కదా. కొన్ని ఊరకుంటేనే జరుగుతాయి. మామిడి పండు చెట్టు మీద మాగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎగిరితే అవుతుంది, ఊరుకుంటే అవుతుంది. అదే మాగుతుంది. అదే మాగుతుందే మాగదా? రోజుకోసారి మాగుతావా 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 అంటే నోరు మూసుకరా. దాని టైంలో నేనేం మాగుతా, కానీ ఊరుకొనరంటే ఎంతో ఊరుకొనరంటే మాగుతాడు. కానీ ఇప్పుడు బలవంతంగా మాగిస్తున్నారు. ఏంటివి? కాయలు. ఇప్పుడు కాయలు గాలి పడితే ఏం చేస్తారు? ఎవడు కొనుక్కోడు. ఏం చేస్తారు? లోపల పెట్టి ఏమేస్తారు? మందు. అవి పెట్టి మందేసి మాగేస్తారు. అరే అంటే మనం కూడా మాగేయచ్చునంటే మాగేయచ్చు. కానీ ఆ పనులు అంటాయి, మమ్మల్ని ఇంత బలంగా మాగేస్తారు కదా, బలవంతంగా. మమ్మల్ని తినేది ఎవరు? మీరే. మిమ్మల్ని మాగేయమా? మాగెట్టండి, మమ్మల్ని మాగబెట్టండి, మిమ్మల్ని మాగబెడతాం. అయిపోయా. మనం పనులను మాగబెట్టడం, ఆ పనులను తిని అవి మనల్ని మాగబెడుతున్నాయి. ఇదే సరిపే. ఊరికే ఉండింటే బాగుండేది. హైబ్రిడ్. మానవుడు ఎంత జ్ఞానవంతుడో కదా, ఎన్ని ఒకటే సంవత్సరానికి ఇన్ని పంటలు తీస్తున్నాడు కదా అని. దాని వెనక ఎన్ని నష్టాలు ఉన్నాయి తెలిసిన? నమ్ముతావా? ఏముంటుంది? సారం ఉంటుందా? ఏం పెట్టాలా? అన్ని మందులే కొట్టాలి. ఆ మందులతో పడినవి ఎట్లుంటాయి? ఇంకెందుకు అనారోగ్యం రాదు చెప్పండి? మనిషి కొన్ని విషయాల్లో దేవుని చట్టాలని అతిక్రమించి మనం అసలుకి పాత నిబంధనల 7వ సంవత్సరం అసలు పంటనే వేయకూడదు అన్నారు. భూమికి ఏం కావాలా? విశ్రాంతి కావాలి. 5 పంటలు 4 పంటలు 3 పంటలని మనం పండిస్తున్నాం. చెట్టు ఒకప్పుడు మాడి చెట్టు ఇంతెత్తైనా కాయలు కాయకుండండి. ఇప్పుడు రోడ్డు అమ్ముడిపోతుంటే చెట్టు ఇంతలా కాయలు, అది వంగిపోతుంటే కట్టెబెట్టినారు. అంత బలవంతంగా ఎందుకు పండియాలా? విచిత్రం. ఏమి శాస్త్రవేత్తలో ఏమో కానీ చెట్టు ఇంతనే ఉంటుంది. అది ఇంతలా కాయలు కడితే దానికి కింద పడకుండా పోటు పెట్టినారు. ఇంకా ఇప్పుడు ఒకప్పుడు మా అరటి పండ్లు అంటే ఎట్టుంటాయంటే తీయగా ఉంటాయని. ఇప్పుడు ఎవరన్నట్టు చెప్తారా? తిన్నాక చెప్పాలి. అరటి పండ్లు ఎట్టుంటాయో చెప్పలేము, సప్పగుండేవి చెప్పలేము. ఫలాలన్నీ దాని సారం అంతా కోల్పోయింది. ఫలాలు సారం పోయినాయి, నీళ్ళు సారం పోయినాయి. ఒకప్పుడు బోరింగ్ నీళ్ళు ఆడ ఉంటే ఆడ తాగుతుంటాం కదా.
ఇప్పుడు ఒక్క బోరింగ్ నీళ్ళు తాగడానికి పనికి రావడంలే. నీళ్లు సారం కోల్పోయింది, భూమి సారం కోల్పోయింది మనిషి చేసిన తప్పుడు పనుల వల్ల. ఊరక ఉండండి అంటే మనం ఏదో ఒకటి చేస్తాం. ఋతుకు కూడా నయోమి ఎట్లా చెప్పింది, ఊరకుండు, ఈ రాత్రి ఆ మనుషుడు ఏదో ఒకటి చేస్తే తప్ప నిద్రపోడు అన్నాడు. ఎవరు? బోయజు విషయాన్ని. కొన్ని విషయాల్లో దేవుని దగ్గర ఊరక కనిపెట్టుకొని ఉండాలి, దేవుడే చేస్తాడు. ఆ రాత్రి వేళ ఇశ్రాయేల్ ఏం చేసినారు? ఏం చేయాలి? ఊరుకున్నారు. మనం చేసేదంతా దేవుడే చేసినాడు. గాలి రప్పించినాడు, బలమైన గాలి. ఆ గాలి దెబ్బకి ఏమైంది చెప్పండి? సముద్రం 2 పాయలైంది. ఎంత పవర్ఫుల్ గాలి అంటే, హీటర్ అంటే, కింద ఆరిన నేల తయారైంది. సముద్రంలో నేల డ్రై కావాలంటే, ఇప్పుడు వర్షం పడింది కదా, నేల ఎండిపోవాలంటే కనీసం ఒక రోజున ఎండబెడితే కానీ అది పైన ఎండుతుంది, ఇంకా లోపల ఎండదు కదా. అట్లాంటిది ఎర్ర సముద్రంలో వాళ్ళకు ఏం తగలలేదు, కాలికి తేమ తగల్లే. నడి సముద్రములో అడుగు బాగాన పోతున్నారు, అడుగున. ఒక్క ఇశ్రాయేల్ తప్పితే ఎవరికి ఇంతవరకు ఆ అడుగున పోయి తెలియదు ఎవరికి. మీరు ఎప్పుడన్నా పోయినారు సముద్రం అడుగున? లాస్ట్లో ఎప్పుడైనా టూర్లో పోతాం మనం, బంగాళాఖాతం అట్లా పోయేది, వైజాగ్ అట్లా 4 అడుగుల లోపలికి పోయేది, 40 ఫోటోలు తీస్తారు. ఇంకోసారి ఇట్లా వంగేది, ఈడు వరకు నీళ్ళు వచ్చినట్టు. ఇంకొచ్చి నాకు ఇంత దూరం పోయింది చెప్తుంటే ఇంక అందరు షోలలో పూలు పెట్టుకోండి. ఇంకా అస్సలకి అలా అయితే ఇంత ఎత్తు ఏమేమో చెప్తుంటాం కదా. అట్లా అంటే ఇశ్రాయేలు ఎన్ని ఫోటోలు తీసుకునే వాళ్ళు అప్పుడు ఈయన వండింటి వెనక. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో ఈత కొట్టనికి పోతారు ఎండాకాలం. ఎవడు మొనగాడైనోడు పైన రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ నుంచి కిందికి దిగితే పూడు తేవాల బావిలోది, ఇట్టనే దిగి ఎత్తుకొని వస్తారు చూడు పైకి, వాడు గ్రేట్ అన్నమాట. పూడు కొంతమంది పూడు దేనికి పోయి పూట్లు ఇరుక్కపోయినారు. పిల్లలు చూసినారా ఆ తెగింపు? అట్లా పైనుంచి దుంకితే అంత స్పీడ్లో దుంకితే ఏడ బయటకు వస్తారు చెప్పండి? అట్లా పూడు తెస్తే. ఇప్పుడు అట్లా పూడు తెచ్చిన వాళ్ళు ఇశ్రాయేలే. ఇంకా అంత సముద్రంలో పూడు తెచ్చినారు. మీరు ఎప్పుడైనా తెచ్చినారు సముద్రంలో? బావిలో తేలేము, ఇంకా సముద్రంలో ఏడ తెస్తాం. అట్లాంటి అనుభవం ఇశ్రాయేలు ఆరిన నేల మీద అవతలికి దాటినారు. ఏం చేసినారు? ఊరుకుంటే సార్. అందుకే కొన్ని సందర్భాల్లో మనం మూర్ఖపు పనులు చేయకూడదు, మూర్ఖించి పనిచేయదు. కొంతమంది ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేసుకుంటారు. మూర్ఖత్వం. ఒక ఆయన అంతే, రిటైర్డ్ అయినాడు, ఈ డబ్బులు వచ్చినాయి. ఎవడు చెప్పినాడు ఇట్లా మీకు బాగా ఇప్పుడు ఏం పని లేదు కదా, రావాలి అంటే ట్రాక్టర్లు పెట్టుకోండి బాగొస్తాయి, ఇంకా రోజు డబ్బులే వస్తాయి, వాళ్ళు బాడెక్కిపోతుంటారు. అట్లా వాడు ఏజెంట్ పట్టుకున్నాడు, అవన్నీ చెప్పినాడు. ఈయన చూస్తేనా మృదు స్వభావి, ట్రాక్టర్లు ఏమొచ్చినాయి. ఆ డ్రైవర్లు ఈయన అలసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖరికి డీజిల్ అమ్ముకోవడం కూడా మొదలుపెట్టినాడు. డీజిల్ అమ్ముకోవడం, ఆడ యాక్సిడెంట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పడ్డం, మాది ఇడిపించుకోవడానికి 40,000 పెట్టడం. అట్లా 2 సంవత్సరాల్లో మొత్తం ఆయన ఆస్తి అంతా ఖాళీ అయిపోయింది. ఎవరు చెప్పినారన్నా నీకు ఇట్లా చేయమని? అంటే ఏం చేద్దామన్నా, వాళ్ళు వచ్చి ఒకటి ఏమైనా ఇప్పుడు రిటైర్డ్ అవుతుండవు, నీకు ఇది లేదు. ఇట్లా చేసి ఇట్లా జీవితాలను పాడు చేసుకున్నవారు ఉన్నారు. అందుకే మూర్ఖపు పనులు చేయకూడదు. మూర్ఖత్వం ద్వారా ఆ రోజు అనేక మంది చనిపోయినారు. సామెతల గ్రంథం 11:20. 11:20. గమనించండి, మూర్ఖ చిత్తులు యెహోవాకు అంటే దేవునికి అయిష్టులు. అందుకే చూడండి, మూర్ఖత్వం అన్నది పాపం. మూర్ఖత్వం అనేది కూడా పాపమే. దేవుడు వద్దన్న దాన్ని చెయ్యడం, చెయ్యమన్న దాన్ని నేను చెయ్యను అనడం, అది మూర్ఖత్వమే. మనుషులకు చూపించినట్టుగా దేవునికి కూడా చూపిస్తుంటారు మూర్ఖత్వం. తమకున్న అధికారం వల్లనో తమకున్న ఆస్తుల వల్లనో ఈ మూర్ఖత్వం వస్తూ ఉంటుంది అన్నమాట. నేను చేసేది ఇంతే, నేను మాట్లాడేది ఇంతే, నేను అయ్యేది ఇంతే. చివరికి ఆ మూర్ఖత్వం వల్ల నువ్వు చచ్చిపోయావు.
నీ మూర్ఖత్వమే నిన్ను చంపేసింది ఆత్మీయంగా. ఎవడు చెప్పిన మాట వినడు. ఒక్క మాట, నాబాలు చనిపోవడానికి కారణం ఏంటి? నాబాలు మూర్ఖత్వమే, ఏమీ లేదు. నాబాలు మూర్ఖుడు. ఆ మాట సేవకుడు చెప్పాడు అబీగయిల్, తమా నీకెందుకు చెప్తున్నామో తెలుసా? నీ దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తావు? ఇదే మాట మా ఆయన యజమానికి చెప్పొచ్చు కదా. నాబాలు వినడు, ఎవని మాట వినడు. వింటే కదా చెప్పేది, వినడు. అందుకే అమ్మ తల్లి నీ దగ్గరకు వచ్చి చెప్తున్నావు. ఇప్పుడు బాగా ఆలోచించి నువ్వేం చేయాలి, నువ్వు చేయవలసిన దాన్ని బాగా ఆలోచించి. ఉగ్రత మీదికి వస్తుంది. ఏమీ మూర్ఖుడు, ఏం చేశాడు ఈ మూర్ఖుడు చెప్పండి? ఎందుకు ఈ ఉగ్రత తెచ్చుకున్నా అంటే కేవలం మాటల వల్లని. ఏం చేయలే. కొంతమంది మాటల్లో మూర్ఖత్వం చూపిస్తారు. నాబాలు మూర్ఖత్వం దేంట్లో బయటపడింది? మాటల్లో. ఎటువంటి మాటలు ఇవి? వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినారు, రేయ్ బొచ్చు కత్తిరించు కాలం వచ్చింది, శుభదినం కదా, పోయి చెప్పండి అరణ్యములో మీ కాపర్లు కాసుకునేటప్పుడు మేము కూడా వాళ్ళకి సాయం చేసాం, తోడేళ్ళు రాకుండా క్రూరముగా రాకుండా మీ గొర్రెల మందలను కాపాడినాం, ఏదో మేము ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్నాం, ఏదన్నా ఇంత ఆదుకుంటే తినడానికి ఇస్తే అని రిక్వెస్ట్ చేసి దాసుల్ని పంపించింది. నాబాలు కూర్చున్నాడు. ఎవరప్ప అంటే ఇట్లా మేము దావీదు దాసులము, దావీదు కొంచెం కష్టమైంది, అరణ్యంలో ఉన్నాడు, తిండి లేదు, ఏమైనా పెడతా అంటే ఏమొచ్చింది నోట్లో నుంచి? దావీదా, వాడెవడు, దావీదెవడు అన్నాడు. వాళ్ళ నాయన తెలిదేమనుకొని, అదే అయ్యా యెషయి కొడుకున్నాడు కదా. వెంటనే యెషయి ఎవడు అన్నాడు. వద్దు పర్వ మనల్ని కూడా ఎవడు అంటాడని ఇంకా చిన్నగా రిటర్న్ జర్నీ పట్టినారు. ఇంక ఇన్ని మాట్లాడితే ఎవడినైనా ఎవడు అంటే పలానంటే వాడెవడు ఈడెవడు అంటే ఇంక ఏడు చెప్తాం అబ్బా. దావీదు ఎవడంటే యెషయి కొడుకు అన్నాం. యెషయి ఎవడంటే ఇంకా మనకే తెలుస్తుంది, ఏదో దావీదు యెషయి తెలుసు సంగతి, మళ్ళీ యెషయి కొడుకు ఎవడు చెప్పాలా అని వెనక్కి తిరిగినారు. దావీదు ఆశతో కూర్చున్నాడు, వస్తారు ఏమైనా తెస్తారు తిందామని. ఎంత మనిషికైనా ఎంత విపరీత కాలం చూడండి. జరగడానికి వీల్లేని పరిస్థితుల్లో దావీదు అట్లా నిలబడ్డప్పుడు రాశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు, తప్పు పొల్లు పోకుండా. ఏం చెప్పినారా? పోయినాము సార్, అడిగినాము, దావీదు ఎవడు అన్నాడు, యెషయి కొడుకు అన్నాడు, యెషయి ఎవడు అన్నాడు, మేము మరసంగా వచ్చినాను. విన్న మరుక్షణమే తీసుకోరా కత్తులు అన్నాడు. ఎంతమంది? 600 మంది ఉన్నారు దావీదుతో పాటు మొత్తం. ఎంతమంది? 600 మంది. అందరూ వద్దులే, సామాన్ల కాడ ఉండొద్దా? సామాన్ల కాడ ఇద్దరు 200 ఉండండి, సామాన్ల కాడ 200 ఉండండి, 400 మంది కత్తులు తీసుకోండి. దావీదు నేను కూడా కత్తి తీసుకుంటా అన్నాడు. మొత్తం ఎన్ని కత్తులు? 401 కత్తులు తలతల మెరుస్తున్నాయి. తెల్లారేసరికి నాబాలు ఇంట్లో మొగోడు ఒక్కడు ఉండకూడదు. మళ్ళా ఎందుకు ఇంత తెచ్చుకున్నాడు మూతి మీదకి? అమ్మో, ఇన్ని మాటలా, మూర్ఖపు మాటలా. మనం మాట్లాడే మూర్ఖపు మాటలను బట్టి ఎంతమంది చచ్చిపోయినారు తెలుసిన ఆత్మీయంగా. ఎస్, మనం మాట్లాడే తప్పుడు మాటలు, మూర్ఖపు మాటలు బట్టి ఎంతోమంది ఆగిపోయారు. మన మాటలు వివేకము కలిగి మాట్లాడాలి. మాట జారితే మళ్ళీ రాదు. అవసరమైనంత మేరకే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడిన తప్పే, తక్కువ మాట్లాడిన తప్పే. మీ మాటలు, మీ సంభాషణ ఎట్లుండాలి? ఉప్పు వేసినట్లుగా. ఉప్పు ఎంత వేస్తామో అంత వేసుకోవాలి. ఎంత మాట్లాడాలని అంత. అనవసరంగా ఎందుకు మాట్లాడతావు? ఇటువంటి మూర్ఖపు మాటల వల్ల ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అబీగయిలు వివేకం కలిగిన స్త్రీ పరిగెత్తుకొని వెళ్ళింది, పాదాల మీద పడింది, అయ్యా ఈ తప్పు నాదని ఎంచండి. ఒక నిజమైన భార్య రోలు. వాడు చూస్తే పనికిమాలినవాడు, ఈమె చూస్తే మంచి గుణవతి. మనమైతే ఏం చేస్తుంది తెలుసునా? రా ఒక్కటే నరకు అని మళ్ళా ఈ పీడపోతుంది. నేను లేకపోయినలే ఇంత లేనిపోని లిగాడల్లా, పిలుచుకురాపరా దావిని తొందర రమ్మను, వీటికి పీడపోతుంది, ఈయన పీడపోతుంది. ఎవరన్నా నేరం మీద వేసుకుంటే వాళ్ళు ఉన్నారా? ఎవరు కాదు. ఆఖరికి ఇప్పుడు ఏమ్మా మీ ఆయన వంద ఇయ్యాలండి, అద్దో మా ఆయన నరుకుతావో చంపుతావో నీ ఇష్టం,
100 మాత్రం నన్ను అడగొద్దు, ఏమన్నా చేసుకో, మా ఆయన నరకు సంపన్న చంపు, ఆ కప్పలన్నీ, ఆ 100 మాత్రం నన్ను అడగొద్దు. ఎవరన్నా ఇటు వేసుకుంటూ ఉన్నారా? కానీ అబీగైలనిందమ్మా, నా భర్త తెలియక మాట్లాడాడు, నాకు మీ సేవకులు వచ్చింది నేను కూడా చూడలేదు, ఈ తప్పు నాదని భావించయ్యా, కాళ్ళు పట్టుకుంటే అంత బీపీ మీద ఉండే దావీదేమైనాడు, కథ పక్కన పెట్టరా, మృదువైన మాట క్రోధమును, బా ఏం మాట అండి, మన మాటలు ఇంత నిప్పుకు 1 లీటర్ పెట్రోల్ ఇచ్చి అట్ట సలుతుంది, ఈయన ఊహు అని లేస్తుంటాడు. ఇట్టటి మహానుభావులు ఉన్నారు. ముందే ఆయన కోపంతో వచ్చింటాడు, ఏమనేవాడు అంటే ఇంకా లేనిపోంది చెప్పేసరికి వాడు లోపల పోయి రోకలి బండి తీసుకొని కతే రే రరే అంటే, ఏం తల్లి ఏమంటివి తల్లి, ఉత్తదానికి లేపి పెడితేవి కదా, ఇంత కొట్లాట. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. అబీగయిలు మాట దావీదుని హంతకునిగా మార్చకుండా కాపాడింది. అదే దావీదు కూడా గుర్తించాడమ్మా, నా చేత రక్తం ఒలికించకుండా చేశావు, నువ్వు చాలా ధన్యురాలవమ్మా, వివేకవంతురాలు అన్నాడు. కలహమును, మూర్ఖుడు కలహాన్ని కోరుకుంటాడు, వివేకి కలహానికి దూరం అవుతాడు. నువ్వు వివేకవంతురాలివే కలహాన్ని కోరుకుంటావా? నీ భర్త కలహాన్ని కోరుకున్న నీ మంచి మాటలతో అతన్ని కలహానికి వెళ్ళకుండా చూడాలి. కలహాల వల్ల ఏమైనా లాభాలు ఉంటే పేపర్ మీద రాసుకోండి. కొట్లాటల వల్ల లాభాలు ఒక్కటి ఉంటే చెప్పండి, కొట్లాటం వల్ల లాభాలు ఉంటే చెప్పండి. ఈవెన్ ఇంట్లో మీరైనా కొట్లాడటం వల్ల ఏమైనా లాభం ఏమి లేదు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, కలహానికి కాలు దూవుతున్నాడంటే వాడు మూర్ఖుడే. కలహానికి దూరంగా ఉండడం ఘనత, నరునికి ఘనత. కలహాల్లో పడి కాపురాలు పాడు చేసుకున్నవారు ఉన్నారు. కలహాల్లో పడి జీవితాల్ని నాశనం చేసుకున్నవారు ఉన్నారు. మూర్ఖంగా వాదించొద్దండి. మూర్ఖంగా ఆనాడు మూర్ఖంగా వెళ్ళి చనిపోయినారు. అందుకే ఆ రోజు ఈ పాపాల్లో పడి అనేకులు చనిపోయారు. కాలేబు నేటికి సజీవుడుగా ఉన్నాడు. మీ సంఘములో ఎంతమంది ఇలా చనిపోయినారు నాకు తెలియదు. నువ్వు చనిపోయావా, బ్రతికావా? కాలేబులాగా నేను నమ్మిన రోజు ఎలా దేవుని కొరకు బ్రతికానో, ఈరోజు ఈ 25 సంవత్సరాల కాలంలో నేను బ్రతికే ఉన్నాను, నేను చావలేదు. మీ వయసు ఎంత ప్రభులో? మీ వయసు ఎంత? 1989 ఏప్రిల్ నెల 7వ తేదీన నేను తీర్మానం చేశాను. 1989 ఎంత చెప్పండి, 32 సంవత్సరాల ప్రభునందు ప్రయాణం. నాటికి నీటికి ఏమైనా తగ్గిపోతున్నానా లేదా పెరుగుతున్నానా, జీవిస్తున్నానా చచ్చిపోయినానా నేను పరిశీలించుకోకపోతే ఎలా చెప్పండి? నువ్వెంత సీనియర్వో నాకు తెలియదు. ఇప్పటి పరిస్థితి ఏంటి, నీ బ్రతుకేంటి, నీ స్థితి ఏంటి, ఎలా ఉన్నావు? ఎప్పుడుదో చెప్పొద్దు. గత కాలమందు నీ భక్తిని బట్టి ఇప్పుడు బ్రతకలేవు. ఏ నాటి భక్తి ఆనాడు, ఏ నాటికి ఈడు ఆనాడు. ఈరోజు ఎలా ఉన్నావో చెప్పు, నిన్నటి సంగతి కాదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నేను ఎలా ఉన్నాను. మనమంతా మా తాత నేతులు తాగారు, మా మూతులు చూడండి అనే రకం. మేము అట్ట చేసినాం ఇట్ట చేసినాం, నేను కాదనడం లేదు కదా. ఇప్పుడు ఎట్లున్నావు? ఒక సంఘంలో గమనించండి, ఒక కుటుంబం ఇలా అసలుకు ఈ ఊర్లో మా కుటుంబమే పునాది, అసలుకి ఈ శ్రమ అంతటికి, ఈ సంఘానికి అంతటికి మంచిది కాదనలేదు. ఇప్పుడు ఎట్లుంటుంది తెలిసిన, ఒక్క కూడికకు రారు. ఆఖరికి ఆదివారాలు కూడా ఎగ్గొట్టి ఎక్కడో పని మీద పోతే మళ్ళీ రావడం, మేము ఈ సంఘం అంటే ఇట్లా. అంటే నువ్వు చేసింది నేను తప్పనడం లేదు, నువ్వు కరెక్ట్. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? పాతకాలాన్ని చెప్పుకొని ఇప్పుడు పాడైపోతావా? మందిరాలు నియామక కూడికలు ఎగ్గొట్టావు, ఆదివారం ఎగ్గొడుతున్నావు, రేపు పొద్దున్న నీ భక్తి జీవితం అంతా సున్న అవుతుంది.
అందుకే గత కాలం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. ఒక ప్రశ్న, నువ్వు సజీవునివా మృతుడివా? పేరుకు మాత్రం బ్రతికిన వాడవా లేకపోతే చచ్చిన వాడవా? కేవలం బ్రతకడంలోనే కాదు. ఇంకొక చిన్న మాట చూద్దాం, చూడండి. కాలేబు అప్పుడు ఇప్పుడు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలోని 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 14:11. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో. ఏమర్థమైంది? పంపిన నాడు నా వయసు ఎంత? 40. ఆనాడు నాకెంత బలం ఉందో ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ 85, 85 సంవత్సరాల వయసులో కూడా నాకు అంతే బలం. అంటే ఈయన బలం ఎటువంటిది? తగ్గిపోని బలం, తగ్గిపోని బలం. అప్పుడు ఎంత బలమో ఇప్పుడు అంతే బలం. కాలేబు చెప్తున్నా, అప్పుడు సజీవునిగా ఉన్నాను, ఇప్పుడు సజీవుగా ఉన్నాను. అప్పుడు బలంగా ఉన్నాను, ఇప్పుడు బలంగా ఉన్నాను. కానీ కొద్దిమంది అప్పుడు బలవంతులుగా ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసినారు, ఇప్పుడు బలహీనుల మారి మూలకు కూర్చున్నారు. బలహీనులైపోయి మూలకు కూర్చున్నారు, చేతగాని వాళ్ళు అయిపోయినారు. శ్రమలని, కష్టాలని, ఇబ్బందులని ఎన్ని కార్యాలు చేసావు ఒకప్పుడు దేవుని కొరకు మీ ఊర్లో. ఇప్పుడేమి ఇలా అయిపోయావు? ఎక్కడి వారం అక్కడ పనిచేయాలా దేవుని బిడ్డలు, ఆఖరికి చదువుకునే బిడ్డ కూడా, చదువుకుంటూ కూడా తోటి పిల్లలకు చెప్పేవారుగా తయారు. కూలి పనికి వెళ్తూ దేవుని పనిలో ఉండాలి, ఉద్యోగం చేసుకుంటూ దేవుని పనిలో ఉండాలి. నువ్వు ఏ పనైనా చేసుకో, ఒకటి దేవుని పని ఉందని గుర్తుపెట్టుకో. ఒకప్పుడున్న బలం ఏది? ఎందుకు ఇంత బలహీనంగా అయిపోయావు? చిన్నదానికి రాలేను, చెయ్యలేను, నిలవలేను. ఒక మాట, ఎంత బలం! ఎంతసేపు బయట ఏమంటారు అంటున్నారు. ఎందుకు? ఎంతసేపు కూర్చుంటాం అబ్బా అని. ఎంత కూర్చున్నారు? రైట్, మీరు కూర్చున్నారు, నేను నిలబడాలి. నిలబడి చెప్తే ఎట్లా ఉంటుంది? మీరు నిలబడమ్మా, నేను కూర్చుంటా. వా, ఇంకా నిలబడితే అస్సలు రారేమో. ఎంత స్టామినా ఉండాలి, ఎంత బలం ఉండాలి. బలము లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని ఆశ ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రికలో ఒక మాట, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. బలవంతులై ఉండుడి. ఏమై ఉండాలట? ఇది దేవుని ఆజ్ఞ. ఎందుకు బలం కావాలి? 13వ వచనం, అదే అధ్యాయం 13వ వచనం. చాలు, ఒక మాట. శత్రువుని ఎదిరించాలన్నా మనకేముండాలా? బలం ఉండాలి. రెండవది, సమస్తము నెరవేర్చాలన్నా ఏముండాలా? బలం ఉండాలి. దుష్టుని బాణాలు ఆర్పాలన్నా ఏముండాలా? నీకు బలము లేకపోతే శత్రువుని ఎదిరించలేవు, ఏ కార్యాలు పూర్తి చేయలేవు, దుష్టుని అగ్నిబాణాలు ఆర్పలేవు. అందుకే బలవంతులై ఉండండి. బలం ఉందా నీకు దేవుని కార్యాలు చేయడానికి? బలమైన కార్యాలు జరుగుతాయా? గుర్తుపెట్టుకోండి, దేవుని పక్షాన్ని నిలబడితే చాలు. నువ్వు ఒక్కటి. గొల్లియాతు కేకలేస్తున్నాడు కదా, ఫిలిస్తీయుల పక్షాన నేనున్నాను, ఇశ్రాయేలు పక్షాన ఎవడైనా మీలో ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీబడి? ఎవరు లేరా ఎదురుగ్గా? నిజంగా దండిగా ఉండాలి. ఒక్కడన్నా రెస్పాన్స్ వస్తుందేమో చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు పైనుంచి, వరే ఎవడన్నా ఒక్కరు రారా, నేను ఉంటలేరా, ఒక్కరు రారా, నా తరఫున ఒక్కరు రారా. కానీ ఒక్కడన్నా కాలు ముందర పెట్టేటోడు ఉన్నాడా? రోజు పొద్దున గొల్లియాతు, రే ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల పక్షాన నేనున్నాను, ఇశ్రాయేల్ పక్షాన ఎవరైనా ఉన్నారా? నో ఆన్సర్.
దేవుడు తొంగి చూస్తున్నాడు, ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా నిలబడతారేమో, ఎవరన్నా వస్తారేమో అని. నిజంగా ఎవరు లేరా? ఉండారు. ఎవరుండారు? సౌలే ఉన్నాడు. ఫిలిస్తీయులందరికన్నా ఎత్తరేవుడు? గొల్యాతు. ఇశ్రాయేల్ అందరికన్నా పొడవైన వాడేవాడు? భుజాల పై మెట్టుకో సౌలే. సౌలు నిలబడితే ఏడన్నా కనిపిస్తాడంట. మరి కొంచెం అటో ఇటో ముందుకు రావాల్సింది ఎవరు? తొడగొట్టి, నువ్వు ఫిలిస్తీన్ల పక్షాలు ఎత్తైన నువ్వేమో, మేము ఇశ్రాయేల్ పక్షాలు చూసుకుందాం రానాలా. నువ్వు వచ్చింటే దేవుడు వాడుకునేటోడు. చూస్తున్నాడు, ఎవడన్నా ఒక్కడు రేవ ఒక్కరు రారా అని. కానీ సౌలు క్విక్ అంటే ఒట్టు. ఎవరన్నా ఉండారా? గమనం ఉండప్ప, వాంత ఎందుకు కానీ లేనిపోంది లిగాడి. సార్ మీరు ఉండరు కదా, నోరు ముసుకరా, నోరు ముసుకా, ఉందాం అట్లా ఉందాం. ఎట్టనో దినాలు గడపాల. పొద్దున జయం 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 జయ దేవునికి అనను పోవడం, మధ్యాహ్నం అన్నం తినడం, మళ్ళీ గుడ్లు తినడం, మటన్ తినడం, చికెన్, సాయంత్రం లోపల వస్తాను పోతాను, మళ్ళీ పొద్దున వస్తాను రాని మళ్ళీ ఇంటికి పోవడం. ఇదే పని 40 రోజులు. ఇంకెవరు లేరా? యోనాతాను కూడా ఉన్నాడు. యోనాతాను కూడా యుద్ధ వీరుడే. పనివాడిని వెంట పెట్టుకొని శత్రులో చాలా మంది చంపించినాడు. ఎవరు? యోనాతాను కూడా ధైర్యం చాలే, నేను ఉండలేను రాలే. పోనీ సౌలు సైన్యాధిపతి ఉన్నాడు, అబ్నేరు వీడు పెద్ద పరాక్రమవంతుడే, ఆయన ముందుకు రాలేదు. చివరికి దావీదు ఆ స్థలానికి వచ్చాడు. దావీదు వచ్చినప్పటి నుంచి ఒక మాట, ఎవరు ఇటో మాట్లాడుతున్నాడు, వీడెంతటోడు, ఈయన్ని సంపుతా నరుకుతా అంటాడు. నోరి కనిపించిన కడల్లో ఏం మాట్లాడుతున్నాడు? వాడిని సంపుతా, వాడిని నరుకుతా, వాడిని సంపుతా నరుకుతా. ఈడెవరు తిక్కర పట్టిందే? చిన్నపిల్లని లోపలికి వచ్చి ఏంటంటే ఎట్టేట సంపుతా నరుకుతా. లాస్ట్కి ఈ వార్త యాడిపోయింది, రాజు దగ్గరికి పోయింది. వాడు చెప్పి ఎవడోసారి ఒకటి చిన్నపిల్లడు వచ్చినాడు, వాడు మాటకి నరుకుతా, వాడిని సంపుతా అంటాడంటే ఇటపడకరారా అన్నాడు. ఈయన చూసేసరికి స్టన్ అయిపోయాడు. నువ్వా తండ్రి? నేను ఎవడో పెద్దోడు అనుకుంటే రే ఏందనుకుంటాడు? అదే సార్, ఎవడు వాడు అట్లా నీకే? జీవం గల దేవుడిని తిరస్కరించడానికి, ఆయన సైన్యాన్ని తిరస్కరించడానికి వాడేవాడు సార్ అంటే, సరే నువ్వు అసలుకి అర్థం కాలే. నీ ఎత్తెంత, నీ కథ ఎంత, నీ క్వాలిఫికేషన్ ఏంటి? మాటకి వాడేవాడు అని సబుతా తలకాయ నరుకుతా అంటాడు అంటే చూసినాడు. సౌలు అన్నాడు, నీకు బలం జాలదు అన్నాడు. అసలు బలం జాలని దేవుడికి అంటే సౌలుకి. ఈయనకు సాలక అందరు జాలదు అనుకుంటున్నాడు. మనం కూడా అంతే చూడండి. మనం పోనీకి ఇష్టం లేక, ఏమక్క కూడికి పోదామంటే ఏడబోతాం లెక్క, రాత్రిపూట కష్టమవుతుంది. నీ కష్టం కదా, పిల్లలు ఉన్నారు. ఆమె కష్టం కాదు, ముందు ఈమె కష్టం. ఈమె కష్టాన్ని ఏం తగులుతుంది చెప్పండి? అందరు తగిలిస్తుంటుంది అనమాట. ఏడబోతావులే. సౌలు కూడా ఏమంటున్నాడు తెలుసిన? నీకు బలం చాలదు. నువ్వు బాలుడివి, ఈయన చేతగాక అందరి చేత కాదనుకుంటే ఎట్లా? కానీ దావీదు ఒప్పుకోలే. నేను పోతావని తలని నడుపుతాను. సరే ఇట్రారా, ఏ తగిలిర్రా, ఈ కవచం పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టి తగిలిస్తే ఆయన అన్నాడు, నాకు నడచడమే చేతగాలి, మనకు అలవాట్లే పాడలే. మనకు అలవాటు గొర్రెలు కాసుకోవడం తప్పితే యుద్ధము తెలుదు మనకు, ఈ కవచాలు ఏంటో తెలుదు, వద్దులే ఇప్పేసాయి అన్నాడు. ఉండరా యుద్ధం అన్నా కనీసం బాడెన్నో దొరకని, ఇది తింటే కనీసం తలకాయ పోయినా బాడెన్నో దొరికితే ఈయనకైతుందని ఈయన బాధ. ఉన్నీ లేరా అంటే వద్దు అని కర్ర తీసుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు. దేవుని పక్షాన దేవుడు అన్నాడు, రే నా కోసం ముందుకు వచ్చావు కదా, అందుకే దావీదు అన్నాడు, నన్ను చూసి చాలా తెగ సంతోషపడుతున్నావు గొల్యాతు, యుద్ధము నాది కాదు. ఎవరిది? నేను ముందర నిలవని అంతే, బొమ్మని. యుద్ధం చేసేది దేవుడు. దేవుని పక్షాన నిలబడ్డ దావీదుని దేవుడు ఉపయోగించుకున్నాడు. దావీదు బలవంతుడని కాదు, దావీదు బాలుడైనప్పటికీ, నీకు ఏ తెలివితేటలు లేనప్పటికీ దేవుడిని ఉపయోగించుకుంటాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, లోకంలో మనుషులు మనం ఉపయోగించుకోవడానికి ఏమడుగుతారు? క్వాలిఫికేషన్స్ అడుగుతారు. దేవుడు ఉపయోగించుకోవడానికి ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. రెండు క్వాలిఫికేషన్స్. నువ్వు పరిశుద్ధమైన పాత్రగా బ్రతకడం ఒకటి. దేవుడు వాడుకోవాలంటే నువ్వు ఎట్టు ఉండాలి? రెండవది అందుబాటులో ఉండాలి దేవునికి. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే సార్ దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నమ్మండి.
దేవునికి చదువు అక్కర్లేదు, హోదాలు అక్కర్లేదు, ఉద్యోగం అక్కర్లేదు, పెద్ద పెద్ద మాటకాడతనం అక్కర్లేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. ఇప్పుడు గ్లాసులు ఉన్నాయి బయట, ఒకటి బంగారు గ్లాసు, ఒకటి ప్లాస్టిక్ గ్లాసు పెట్టినారు. బంగారు గ్లాసు 2 లక్షలు, కానీ దాంట్లో పురుగులు ఉన్నాయి, మట్టి పడింది. ప్లాస్టిక్ గ్లాసు అది 2 రూపాయలే, కానీ నీట్గా ఉంది. ఏ గ్లాస్తో నీళ్ళు తాగుతావు? ఏ గ్లాస్తో? ప్లాస్టిక్. ఒక బంగారు గ్లాస్ తాగాక, బంగారు గ్లాసు మంచిది మంచిది, బంగారు గ్లాస్ 2 లక్షల గ్లాస్ అంటే 2 లక్షలు అయితే పురుగులు తాగలనా? బంగారు గ్లాస్తో తాగడము నీకెంత విలువ అంటే దేవుడు ఏం వాడుకుంటాడు? అంత పురుగులు ఉన్నాయి, మట్టి పడింది, అపవిత్రం. నువ్వు నేను ఇన్ని చదివినంటే ఏం చేయాలను? నువ్వు సత్తు గ్లాసు అయినా ప్లాస్టిక్ గ్లాస్ అయినా నీ విలువ 2 రూపాయలైనా శుభ్రంగా ఉంటే దేవుడు వాడుకుంటాడు. రెండవది, దేవునికి ఎట్లా ఉండాలి చెప్పండి? వాడుకోవడానికి అందుబాటులో ఉండాలి. మీరు వంట రూమ్లో ఏ గిన్నెను వాడుకుంటారు ఎక్కువ? అది చేతికి అందితే ఆ గిన్నె తీసుకుంటారు. కొన్ని గిన్నెలు పైన అటో మీద పెట్టి, అది నన్ను వాడుకోకూడదా ఒక్కసారన్నా అంటుంది. నువ్వు అందుబాటులో ఉంటేనా వాడుకనీకే అని? అది ఏడో అంత పైన ఉంటే ఆ గిన్నెని ఏడ వాడుకుంటారు? మనల్ని కూడా ఎప్పుడు వాడుకుంటాడు దేవుడు? అందుబాటులో ఉంటే. షామి అనేసేటప్పుడు అందుబాటులో ఉన్నాడు, వచ్చి ఇది ఇట్లా వేయకుదా అంటుంటాడు. కానీ నాకు కోపం వస్తుంది, రేపు మెట్టుతుంది అంత నాయాలి. వేసేటప్పుడు ఉండవు, వేసినాక వచ్చి ఇట్లా తిప్పకూడదా? మేమేం వద్దనడంలే, నువ్వు అందుబాటులో ఉంటే నీతో నేర్పించే వాళ్ళం కదా. అందుబాటులో ఉండవు, అంత అయిపోయినాక వచ్చి ఇది ఇట్లా తిరగాలమ్మా. వంట చేసేటప్పుడు అడ్రస్ ఉండదు అమ్మ, వచ్చినాక కొంచెం వేసింటే అదే నువ్వు చెప్పేదానివి లేవని. చేసేటప్పుడు ఉండవు, ఈ సగాలు ఉండవు, అంత అయిపోయినాక వచ్చి మళ్ళీ పైన మాటలు. దేవుడు అందుబాటులో ఉండే వాళ్ళను వాడుకుంటారు, కానీ నేను చాలా విలువైనవి, నాకు చాలా హోదాలు ఉన్నాయి, నేను చాలా గ్రేట్ సామర్థ్యాలు ఉన్నాయంటే దేవునికి అక్కర్లేదు. అందుకే అక్షరం ఒక్క రాని వాళ్ళను కూడా దేవుడు 50-60 దేశాలు తిప్పినాడు, దేవుడు వాడుకున్నాడు. తెలుసా? ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చెప్పండి? వాళ్ళకుండే క్వాలిఫికేషన్ ఒకటి, వారు పరిశుద్ధంగా బ్రతికారు, దేవునికి అన్ని వేళల్లో అందుబాటులో ఉన్నాడు. నువ్వు ఉంటావా? నువ్వు వస్తావా? ఆయన పక్షాన దావీదులాగా ముందుకు వస్తావా? మీ ఊర్లో, ప్రభువా ఈ ఊళ్ళో నీ కార్యాల కొరకు నేను నిలబడతాను, నన్ను బలపరచు ప్రభువా, నేను బలహీనుని నాయన, నన్ను నిలబెట్టు ప్రభువా ఈ స్థలంలో అని అడుగుతావా? దేవుడు వాడుకుంటాడు. బలమిచ్చేవాడు దేవుడు, బలపరిచే దేవుడు. పౌలు అన్నాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. ఆయన బలమిస్తాడు, నీ భారాన్ని మోస్తాడు, నేను బలపరుస్తాను, నిలబెడతాను. నువ్వు రావాలి, ఆయన ముందరికి రావాలి. నేను వస్తాను ప్రభు అని రా. నువ్వు ఎంత బాలుడివైనా, ఎంత బలహీనుడివైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, దేవుడు పరిశుద్ధుడు కనుక. రెండవది, ఆయనకు అందుబాటులో ఉండు. ఆయన నిన్ను ఎట్లా వాడుకుంటాడు ఆయన ఇష్టం. నీ కోరికలు ఏం చెప్పొద్దు, ఆయన చేతిలో పడు, ఆయన ఎట్టనో వాడుకొని ఆయన ఇష్టం. ఆ విధంగా మనం బలం కలిగి ఉండాలి. మరి కాలేబు అప్పుడు బలవంతుడు, ఇప్పుడు బలవంతుడే. అయితే బలానికి టానిక్కులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు సమయం లేదు. టానిక్కులు ఉన్నాయి కానీ సమయం లేదు. డాక్టర్ దగ్గర పోతే ఏం రాసిస్తాడు? సున్నికి లావు ఉండాడు కానీ ఆ మనిషి ఏం బలం లేదన్నా, అంత ఊదు. లావు ఉంటే బలం ఉన్నట్ట? కాదు కాదు. అందుకే టానిక్కులు రాసిస్తావు నాయనా అని. ఒక 5 టానిక్కులు ఉండే, కానీ టైం లేదు కాబట్టి ఇక్కడ ఆగుదాం. ప్రభు చిత్తాన్ని బట్టి మరి ఎప్పుడైనా ఆయా సందర్భాల్లో దాన్ని ఆ టాపిక్ని కొనసాగించుకోవడానికి వీలవుతుంది. దేవుని వాక్యం శ్రద్ధగా విన్న మీకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, హృదయంలో దాచుకోండి, ఆలోచించండి. మనసాక్షి ఏ విషయాలైతే ఒప్పిస్తుందో ఆ విషయాల్ని మనసారా గైకొందాం, అభివృద్ధి చెందుదాం, ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుదాం, ప్రభు కొరకు కార్యాలు చేద్దాం. మనకు ఎంత వీలైతే అంత, వీలుగా అంది ఎవరు చేయమన్నారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.